హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మరలా మీ ముందుకి ఇంకొక స్టోరీతో వచ్చేసాను. ఈరోజు స్టోరీలో ఏంది అంటే, రవి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట. 40 ఇయర్స్ దాటిపోయి ఉంటుంది. తనకిద్దరు పిల్లలు, వైఫ్ కూడా వర్కింగు. రీసెంట్‌గా వాళ్ళ వైఫ్‌కి జాబు పోయుంటుంది. ఏఐ వలన అయ్యుండొచ్చు. ఏదైనా కావచ్చు. సో, రవి ఒక్కడే ఆఫీస్‌కెళ్ళి వస్తుంటాడు. బట్ కొంచెం డిసప్పాయింటెడ్‌గానే ఉంటాడు. ఎందుకంటే జాబ్ సిట్యుయేషన్స్ స్టేబుల్‌గా లేవు. బట్ కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి. పిల్లలు చూస్తే మధ్యలో ఉన్నారు స్టడీస్‌లో. బట్ రోజు ఆఫీస్‌కెళ్ళి రావడము, వెళ్ళాలి తప్పదు. బట్ అంత హ్యాపీగా, సాటిస్ఫైడ్‌గా లేడనమాట వర్క్‌తో. సో, ఒకరోజు అలానే ఆఫీస్ నుంచి లేట్‌గా వస్తుండేసరికి ఇంకా మధ్యలో టీ తాగుదామని ఒక దగ్గర కార్ డ్రాప్ చేసి బయటకొచ్చి టీ తాగేటప్పుడు సడెన్‌గా వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తాడు. 10థ్ తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌తో కాంటాక్ట్‌లో ఉన్నాడనమాట. ఎందుకు అంటే అప్పట్లో కమ్యూనికేషన్ ఇంత ఈజీగా లేదు. వాట్సాప్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు. కాంటాక్ట్ ఎక్కడో పోయింది. సడెన్‌గా చూసి ఐడెంటిఫై చేసి "నువ్వు ఆహ్, పర్టిక్యులర్ 'జగదీష్' కదా" అంటాడు. అవును. నేను రవిని అని చెప్పి ఇద్దరు చెప్పుకున్నాక 10థ్ క్లాస్ తర్వాత మనం చూసుకోలేదు. ఆల్‌మోస్ట్ 25 ఇయర్స్ అయిపోయింది. ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? అని ఇద్దరు టీ తాగుతా కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఇంకా జగదీషు తనేం చేశాడన్నది చెప్తాడు. 10థ్ తర్వాత నేను ఇంజినీరింగ్ చేశాను. ఇంజినీరింగ్ తర్వాత జాబ్ కొన్ని సంవత్సరాలు ఇక్కడ చేశాను. ఇక్కడ చేసిన తర్వాత ఇంక నాకు అబ్రాడ్‌లో ఛాన్స్ వచ్చింది. నేను సింగపూర్‌లోనే కొన్ని ఇయర్స్‌గా జాబ్ చేస్తున్నాను. సో, రీసెంట్‌గా నా జాబ్ గూడా పోయింది. బట్ నాకు ఆఫరొచ్చేసింది వితిన్ 3 మంత్స్‌లో. ఇంకా 3 మంత్స్ కొంచెం వెకేషన్ తీసుకుందామని ఇండియాకొచ్చాను. సో, ఇంతలో నువ్వు కనిపిచ్చావు అంటే, సరేను ఇంకా రవి అడుగుతాడు, "నీ ఫ్యామిలీ ఎలా ఉంది? ఫ్యామిలీ ఎక్కడుంది?" అంటే, "నేను పెళ్లి చేసుకోలేదు" అని జెప్తాడు. అవునా! అని రవి ఒక్క నిమిషము సర్ప్రైజింగ్‌గా అవుతాడు. "అవునా! నువ్వు మ్యారేజ్ చేసుకోలేదా?" అంటాడు. "అవును. నేను మ్యారేజ్ చేసుకోలేదు. సో, నేను ఆహ్, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆహ్, ప్లాన్ చేసేసుకున్నాను ఫినాన్షియల్‌గా. ఇప్పుడుకి నాకు జాబ్ పోయింది గదా! నాకు పెద్ద టెన్షన్ గూడా ఏం లేదు. ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీస్ కూడా లేదు. నేను ఉన్న మనీ అంతా ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేసుకున్నాను. నేను ఇంకొక 5 ఇయర్స్‌లో రిటైర్డ్ అయిపోయి ఇండియాకొచ్చి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను." అనేసరికి రవి ఆల్రెడీ సాటిస్ఫాక్షన్‌గా లేడు. డిసప్పాయింటెడ్‌గా ఉన్నాడు. వర్క్ వైసు, రెస్పాన్సిబిలిటీస్ వైసు, కరెంట్ జాబ్ సిట్యుయేషన్ వైసు. సో, జగదీష్ అలా చెప్పేసరికి కొంచెం ఎక్సైటెడ్‌గా అడుగుతాడు. "అవునా! నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? ఎవరు ఫోర్స్ చేయలేదా నిన్ను? ఎలా ఇన్ని సంవత్సరాలు ఉన్నావంటే" నేనొక్కడినే ఉండడం నాకు హ్యాపీగా ఉంటది. నాకు ఇష్టమైనట్టు నేను తింటాను, వంట చేసుకుంటాను, ఆఫీస్‌కెళ్తాను, ఉన్న మనీని సేవ్ చేసుకుంటాను. ఇట్లాంటి టైంలో మనీయే మేజర్ రోల్ ప్లే చేస్తది గదా! రెస్పాన్సిబిలిటీ కంటే అనేసరికి రవి ఒక్క నిమిషము తనని తను ఆలోచించుకోవడం స్టార్ట్ జేస్తాడు. మా పేరెంట్సే చిన్నప్పటి నుంచి వాళ్ళే రూల్స్ పాస్ చేసేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టే నేను చదువుకున్నాను. వాళ్ళు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకున్నాను. ఇంకా ప్రాసెస్ అన్నది సేమ్ కదా! ఇంకా ఇద్దరు పిల్లలు పుట్టారు. వాళ్ళ స్టడీసు, మళ్ళా ఇల్లు తీసుకోమన్నారు. ఇల్లు తీసుకున్నాను. హౌసింగ్ లోన్ పెట్టుకున్నాను. ఈఎంఐ కట్టాలి ప్రతి మంతు. మళ్ళా సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఇన్ని ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నావు కదా! అని కార్ తీసుకోమన్నారు. సో, ఈట్లన్నిట్లో నా నేనంటూ లీవ్ చేసింది ఏమీ లేదు. అంతా అదర్స్ ఒపీనియన్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తా వచ్చాయి. ఇప్పుడు వైఫ్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది బాగా. పిల్లలు వాళ్ళ స్టడీస్ అయ్యేంత వరకు మనం కష్టపడాలంటుంది. తను మాత్రము ఇంక నేను ఇంట్లోనే ఉంటాను, పిల్లల్ని చూసుకుంటాను అని జాబ్ పోయినప్పటి నుంచి కామ్‌గా ఉంది. నా మీద స్ట్రెస్ ఎక్కువైపోయింది. అని తనలో తానే ఇవంతా మైండ్‌లో నడుస్తూ ఉంటుందనమాట. బయటికేం చెప్పడు జగదీష్‌తో. ఇంకా జగదీష్ ఉండి, ఇంకా "నువ్వు నీ సంగతేంది? ఎలా ఉన్నావు?" అంటే, "నాకిద్దరు పిల్లలు." ఇట్లాగా అంటే, అవును. ఇంక రవి ఉండబట్టలేక అడుగుతాడు. "నువ్వొక్కడివే ఉన్నావు కదా! నీకేమన్నా ప్రాబ్లమొస్తే ఎలా హ్యాండిల్ చేస్తావు? రేపు పిల్లలనే వాళ్ళు ఉండాలి గదా! మనకి ఏమైనా చివరి టైంలో మనల్ని చూసుకోవడానికి" అని జెప్పేసి రవి కొంచెం ఎక్సైటెడ్‌గా, కొంచెం ఆతృతగా జగదీష్‌ని అడుగుతాడు.
జగదీష్ దానికి కూడా సమాధానం పెట్టుకుంటాడు. చాలా రిటైర్మెంట్ గ్రూప్స్ ఉన్నాయి. మనీష్ గ్రూప్ వాళ్ళుంటారు. మనం వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళతో కలిసుండొచ్చు. ఒకవేళ మనకి పిల్లలున్నా వాళ్ళు చూస్తారని గ్యారంటీ లేదు గదా! ఈ సిట్యుయేషన్స్‌లో వాళ్ళ మీద కూడా మనం బర్డెన్ ఇవ్వడం కరెక్ట్ కాదు గదా! సో, వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకుంటాయి. సో, అందువలన ఇప్పుడు నీకు పిల్లలున్నారు. నీ పిల్లలు రేపు నీ దగ్గరకొచ్చి నీకు బాగాలేకపోతే చూస్తారు అని ఏమన్నా ఉందా? వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు గదా! చూస్తే వెల్ అండ్ గుడ్. చూడకపోయినా చూస్తారని గ్యారంటీ లేదు గదా! అని జగదీష్ చాలా సింపుల్‌గా చెప్తాడనమాట. రవికి ఇదంటారు కదా! నూనె మీద మంట వేసినట్టు, అట్లాగా ఇంకా ఆలోచిస్తానే ఉంటాడు. అరే! చూడసలా ఏమి రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఫ్రీ బర్డ్. మనీ ఉంది చేతిలో. తన ప్లాన్స్ ఉన్నాయి. తనకిష్టం వచ్చినట్టు లైఫ్‌ని హ్యాండిల్ చేస్తున్నాడు. లీడ్ చేస్తున్నాడు. ఈ మూమెంట్‌లో జాబ్ మానేసే ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంది. అనేసి అడ్మైర్ అవుతుంటారు. ఒక పక్కన తనని తాను తక్కువ చేసుకుంటా ఉంటాడనమాట. నిజమే కదా! ఇప్పుడు నేను, మా అన్న ఉన్నాము. ఆహ్, మేమిద్దరం ఏమి ఇప్పుడేం కలిసిలేం గదా! ఎవరి లైఫ్‌తో వాళ్ళున్నాము. మా బ్రదర్ లైఫ్‌తో తనున్నాడు. నా లైఫ్‌తో నేనున్నాను. సిబ్లింగ్స్ అనేవాళ్ళు కలిసుండాలనేం లేదు కదా! ఆఫ్టర్ మ్యారేజ్. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకయిపోతాయి. అయినా లైఫ్‌లో ఇంత రిస్క్ తీసుకున్నామేంది? లైఫ్ అంటూ ఏం లేకుండా పోతుందేమి అని డైలమాలోనే ఉంటాడు రవి. సో, ఒక్క నిమిషము రవికేమనిపిస్తుందంటే, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నాకొద్దు. నేను కూడా జగదీష్ లాగే ఫ్రీగా అయిపోవాలి. నేను కూడా ఎందుకింత బాగా ముందు నుంచే ప్లాన్ జేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా అనేసి అనుకుంటా ఉంటాడు. మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ స్టోరీలో? నేనేమనుకుంటున్నానంటే ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. జగదీష్ అలా డిసైడ్ అయ్యాడు. తన లైఫ్‌ని అలానే కంటిన్యూ చేశాడు. రవి మ్యారేజ్ చేసుకున్నాడు. రెస్పాన్సిబిలిటీస్ అప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాడు. మ్యారేజ్ చేసుకున్నాక పిల్లలు పుట్టినప్పుడు హ్యాపీనెస్సు. ఇవంతా కాస్ట్‌తో రిలేట్ చేయకూడదన్నది నా ఒపీనియన్. మీరేమంటారు? థాంక్ యూ. నేను మరలా మీ ముందుకి ఇంకొక స్టోరీతో వస్తాను.